Ranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Ranava Greenwich, a home full of love and dreams. బంగారం ధరలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. కొన్ని రోజులు భారీగా పెరిగితే మరికొన్ని రోజులు అంతే భారీగా పతనాన్ని చవిచూస్తున్నాయి. దీంతో పసిడి రేటు ఎప్పుడు ఎలా మారుతుందో అన్న గందరగోళ పరిస్థితులకు వెళ్లిపోతున్నారు ప్రజలు. బంగారం ధరలను కొనుగోలు చేయాలనుకునేవారు ప్రతిరోజు గోల్డ్ రేట్లను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు నిపుణులు భవిష్యత్తులో బంగారం ధర 2 లక్షల మార్క్ దాటుతుందని అంచనా వేస్తూ ఉండగా మరికొందరు మాత్రం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇటీవల ఓ ఆర్థిక విశ్లేషకుడు చేసిన అంచనా మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఆర్థికవేత్త ఇచ్చిన నివేదికలో ఏముంది? భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు ఎలా మారనున్నాయి? ఇప్పుడు కొనాలా వద్దా? ఏ స్థాయికి చేరే అవకాశం ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన డీటెయిల్స్ ఈ స్టోరీలో తెలుసుకుందాం. బంగారం, వెండి ఇవి ఖరీదైన లోహాల జాబితాలోకి వస్తాయి. వీటిని స్థిరాస్తిగా భావించి పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో చూస్తే ఊహించినంత స్థాయికి చేరుకున్న పసిడి ధరలు తిరిగి అమాంతం పడిపోతున్నాయి. ఒక్కోసారి నిమిషాల వ్యవధిలోనే మార్కెట్ తలకిందులు అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా పెరగడం, ఒక్కసారిగా తగ్గడంపై ఆర్థికవేత్త మైక్ మెగ్లోన్ కొన్ని సూచనలు చేశారు. 2 వారాల క్రితం నమోదైన గరిష్ట ధరలు మార్కెట్లో పతనానికి సంకేతాలై ఉండొచ్చని, బంగారం, వెండి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని బ్లూంబెర్గ్ ఇంటెలిజెన్స్ నిపుణులు హెచ్చరించారు. ఇక ఇటీవల కనిష్ట స్థాయిల నుంచి బంగారం ధరలు కొద్దిగా పెరిగినా ఈ పెరుగుదల ఎక్కువ కాలం కొనసాగదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. మరి భవిష్యత్తులో బంగారం ఔన్స్ కు $6,000 వరకు చేరినా ఆ తర్వాత మళ్ళీ $4,000 స్థాయికి తగ్గడం సహజమని మెగ్లోన్ పేర్కొన్నారు. ఇక వెండి విషయానికి వస్తే ప్రస్తుతం పెరిగిన ధరలు తిరిగి $50 స్థాయికి పడిపోయే అవకాశం ఉందని ఆయన ఒక నివేదికలో వెల్లడించారు. జనవరిలో ఖరీదైన లోహాల ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల 2026 సంవత్సరం తిరోగమనానికి సంకేతాలు ఇచ్చే కాలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక సాధారణంగా ధరలు చాలా వేగంగా పెరిగితే అవి తిరిగి భారీ పతనానికి చేరుకోవడం మార్కెట్ స్వభావంగా చెబుతున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు ఇంత కమోడిటీల సూచనతో పోలిస్తే చాలా ఎక్కువగా పెరిగాయంటున్నారు. 1960 నుంచి పరిశీలిస్తే ఇప్పుడున్న బంగారం హై కాస్ట్లీగా మారిపోయిందని తెలిపారు. ఎక్కువ కాలం ఇలా కొనసాగడం కష్టమని, ఇది మార్కెట్లో తగ్గుదలకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఇక ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోల్చినా బంగారం విలువ అధికంగా ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. 1971లో నిక్సన్ ప్రభుత్వం బంగారు ప్రమాణాన్ని రద్దు చేసిన తర్వాత ఇంతగా ధరలు పెరగడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులు బంగారం ధరలపై పెద్దగా ఎఫెక్ట్ చూపడం లేదని, త్వరలోనే తగ్గుదల ప్రారంభమయ్యే అవకాశం ఉందని మెగ్లోన్ అంచనా వేస్తున్నారు. మరి స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయే పరిస్థితి వస్తే బంగారం ధరలు తగ్గినా ఇతర రంగాలతో పోలిస్తే మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.